భూభారతిని జనవరి 4వ తారీఖు నాడు చట్ట రూపంలో చేసుకున్న తర్వాత 90 రోజుల్లో విధి విధానాలు తయారు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, భూములున్న ఆసాములకి, రైతన్నలకి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అంకితం చేసిన తర్వాత ఈ చట్టం యొక్క విధి విధానాలు ఏంటో, ఈ చట్టంలో ఏమేమి అంశాలున్నాయో, ఈ చట్టం పేదవాడికి ఎలా చుట్టంలా ఉంటుందో అనేది అవగాహన సదస్సు గౌరవ కలెక్టర్లే ప్రతి మండలానికి వచ్చి ఈ చట్టం మీద పూర్తి అవగాహన కల్పించాలి అని కలెక్టర్లందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది 14వ తారీఖు నాడు. అంతేకాదు ఈ రూల్స్ ప్రకారం జిల్లాల్లో 33 జిల్లాల్లో హైదరాబాద్ తీసేసి మిగిలిన 32 జిల్లాలలో 4 మూలల 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మోడల్గా తీసుకోవటం జరిగింది. రెవెన్యూ అధికారులే, ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి వారి సిబ్బందితో వస్తారు. ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పులు అరిగిందాక ఏ ఆఫీస్ చుట్టూ తిరగనవసరం లేదు. ఆనాడు ధరణిని చట్టం చేసే నాడు ప్రజలందరూ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిందాక తిరిగారు. ఈ భూభారతి చట్టం వల్ల అధికారులే మీ గ్రామాలకు వస్తారు. అప్లికేషన్ కూడా వారే ఇస్తారు. దాంట్లో మీకున్న ఇబ్బందిని ఆ ఖాళీలో నింపి ఆ అప్లికేషన్ తిరిగిస్తే చాలు. మోడల్గా రాష్ట్రంలో 4 మండలాలు పైలట్ గా చేశాం. ఈ నెలాఖరికి ఈ 4 మండలాల్లోని అన్ని వివరాలు సేకరిస్తాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాటికి ఈ 4 మండలాలలో వీలైనన్ని సమస్యలని పరిష్కరిస్తూ, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి ప్రభుత్వ భూములు పంచే ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ గ్రామంలోనైనా పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ భూములుంటే సాగు చేసుకునేవారు అర్హులైతే వారికి ఇందిరమ్మ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు మే 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 28 మండలాలలో ప్రతి 28 జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకుంటాం. ఈ మండలాలలో నుంచి వచ్చే సూచనల ఆధారంగా అవసరమైతే చట్టములో ఉన్న నియమ నిబంధనలని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా చెయ్యటానికి మన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏ రకమైన భేషజం లేదు. ప్రజలకి ఉపయోగకరమైన చట్టం తేవాలన్నది ఏకైక లక్ష్యం తప్ప మన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏదో చట్టం చేశాం, అది ప్రజల మీద రుద్దుతాం, ప్రజల అభిప్రాయానికి భిన్నంగా చట్టాన్ని చెయ్యము అని కూడా ఈ వేదిక ద్వారా మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఈ చట్టం వల్ల ఉపయోగాలు 1-2 చెప్తాను. మిగిలిన అన్ని కలెక్టర్ గారు మిగతా మిత్రులు చెప్పారు. మొదటిది సాదా బైనామాలు. 2020 చట్టం అయితే చేశారు. చట్టం చేసినప్పుడు చేయటానికి 2 రోజుల ముందు, చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆన్లైన్లో సాదా బైనామాలు ఉన్నవారు అప్లై చేసుకోమంటే మీలో కొంతమంది కూడా అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి వాళ్ళు
9,26,000 మంది ఉన్నారు. కానీ ఆ 2020 చట్టంలో సాదా బైనామా అంశమే పేర్కొనలేదు. పేర్కొని కారణంగా అధికారులు ఏ రకమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. కోర్టు కూడా ఈ చట్టంలోనే అంశం లేదు, మేమేమి చేయగలుగుతామని కోర్టు కూడా తీర్పిచ్చింది. ఆ కారణం చేత ఆ అప్లికేషన్లన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ చట్టంలో ఆ ఆన్లైన్ లో ఉన్న 9,26,000 అప్లికేషన్లు జెన్యూన్ గా ఉన్న వాటిని, నిజమైన వాటిని పరిష్కరించేది ఈ చట్టంలో పొందుపరిచాము. అంతేకాదు, ఒక ఎంఆర్ఓ గారు ఉద్దేశపూర్వకంగా ఏదైనా తప్పు చేస్తే, ఒకరి భూమి ఒకరికి ఎక్కిస్తే ఆ ఆసామి రోడ్డు మీద తిరగటం తప్ప ఏ అధికారికి తన గోడు వినిపించుకునేది ఆనాటి చట్టంలో లేదు. మన భూభారతి చట్టంలో ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆర్డీఓ గారు కూడా న్యాయం చేయకపోతే అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, సిసిఎల్ఐకి వెళ్ళొచ్చు. సిసిఎల్ఐ తప్పు చేస్తే స్పెషల్ ట్రిబ్యునల్స్ పెడుతున్నాము. ఈ స్పెషల్ ట్రిబ్యునల్స్ లో సామాన్య ప్రజలకి కోర్టుని ఆశ్రయించకుండా ప్రజల కష్టాలు తీర్చడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ట్రిబ్యునల్స్ ని కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు, భూముల రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు గాని రైతన్నలు స్వచ్ఛందంగా మా భూములు సరిహద్దులతో కాదు మ్యాప్ కావాలి అని కోరుకుంటే రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా మ్యాప్ తోనే రిజిస్ట్రేషన్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పెట్టాము. దీనివల్ల రాబోయే కాలంలో భూముల పంచాయతీలు, భూముల వల్ల గొడవలు వీలైనన్ని తగ్గుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సర్వేర్లని 6,000 మందిని ట్రైనింగ్ చేసి లైసెన్సులు ఇచ్చి లైసెన్స్ సర్వేర్లని మీ మండలానికి పంపించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఆనాడు అర్ధరాత్రి ఆనాటి దొరవారికి వారి గ్రామంలో వారు చెప్పిన పని చేయలేదని విఆర్ఓ వ్యవస్థని, గ్రామీణంలో ఉండే ప్రాంతంలో ఉండే వ్యవస్థని అర్ధరాత్రి ఒక కలమపోటుతో రద్దు చేశారు.